హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్రోనోతో కలకాలం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఏం తినాలి, ఎంత తినాలి అనే విషయాలను మనం ఎక్కువగా చర్చిస్తాం. ఎప్పుడు తింటున్నాం అనేది ఇంకా ప్రధానమని చెబుతోంది క్రోనో న్యూట్రిషన్. మనం తీసుకునే సమయాన్ని బట్టి తినే తిండి కూడా మారాలని చెబుతోంది సిద్ధాంతం. గడియారం కీలకం. మన శరీరంలోని అంతర్గత గడియారాలు రక్తంలో చక్కెర స్థాయిలు, హార్మోన్ల సమతౌల్యత, రోగనిరోధక వ్యవస్థలను నియంత్రిస్తాయి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, ఉదయం ఏమీ తినకుండా ఉండడం, రోజంతా అడపాదడపా తినడం వంటివి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే పొద్దును బట్టి తిండి తీరును మార్చుకోవాలని క్రోనో న్యూట్రిషన్ విధానం స్పష్టం చేస్తోంది. మన జీవక్రియ రోజంతా ఒకే విధంగా ఉండదు. సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంటుంది. ఉదయం లేచిన తర్వాత జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువ క్యాలరీలు తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సూర్యాస్తమయానికి దగ్గర పడుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి. రాత్రిపూట ఇన్సులిన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ ఆహారాన్ని తింటే ఇన్సులిన్ సరిపోక రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఒక్క ఇన్సులినే కాదు, మన శరీరంలోని ప్రధాన హార్మోన్లన్నీ శరీర గడియారములకు అనుగుణంగా పనిచేస్తాయి. దాన్ని భంగపరిచినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు, హై బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. ఆహార నియమాల విషయంలో తాజాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సిద్ధాంతం క్రోనో న్యూట్రిషన్. దీనిపై అంతర్జాతీయంగా చాలా అధ్యయనాలు జరిగాయి. 420 మంది బరువును 20 వారాల్లో తగ్గించే ప్రక్రియను స్పెయిన్లో చేపట్టారు. వీరిని 2 గ్రూపులుగా చేశారు. అందరికీ ఒకే రకమైన క్యాలరీలున్న ఆహారం ఇచ్చారు. వ్యాయామాలు, నిద్ర సమయం కూడా ఒకేలా ఉండేలా చేశారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు లంచ్ చేసిన వారు ఆ తర్వాత తిన్నవారి కంటే ఎక్కువ బరువు తగ్గారు. ఉదయం ఏమీ తినకుండా ఉండడం లేదా బాగా తక్కువ క్యాలరీలు తీసుకున్నవారు బరువు తగ్గలేదు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబిసిటీలో ప్రచురించిన క్రోనో న్యూట్రిషన్ ఆహార వేళలు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో స్పష్టం చేసింది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం. రోజువారీ ఆహార సమయాలను స్థిరంగా ఉంచాలి. ఉదయం నిద్రలేచిన తొలి గంటన్నరలోపు ఏదైనా తినాలి. మధ్యాహ్న భోజనంలో సమతౌల్యత ఉండాలి. అన్నంతో పాటు గింజధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ప్రోటీన్ ఆహారం ఖచ్చితంగా తినాలి. ఫ్యాట్, షుగర్, ఉప్పు తక్కువగా ఉండాలి. సాయంత్రం పండ్ల ముక్కలు, మొలకెత్తిన గింజలు, ఓట్స్, రాగి జావా, 10 నుండి 12కు మించకుండా నట్స్ వంటి స్నాక్ ఏదైనా తీసుకోవాలి. రాత్రి ఆహారాన్ని సాధ్యమైనంత పరిమితంగా త్వరగా ముగించాలి. మధ్యాహ్నం 2 కప్పుల అన్నం తింటే రాత్రిపూట 1 కప్పు అన్నమే తినాలి. తద్వారా నిద్ర, జీవక్రియకు భంగం కలగదు. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు ఏమీ తినకూడదు. రాత్రి 9 గంటలకు తిన్న తర్వాత మళ్ళీ సాధ్యమైనంత వరకు ఘనాహారం తీసుకోకూడదు. ఆకలిగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవచ్చు. ఎన్ని పనులు ఉన్నా ఖచ్చితంగా నిర్దిష్ట సమయానికే రోజు ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. ఈరోజు మనం క్రోనోతో కలకాలం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.